హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం విశాల్ నటించిన రత్నం మూవీ గురించి తెలుసుకుందాము. ఈయన మూవీ అంటేనే ఒక రేంజ్లో పరిగెత్తుతూ ఉంటాయి. ఈయన గత మూవీస్ అయిన సింగం సిరీస్, పూజ వంటి చిత్రాలు చూస్తే తెలుస్తుంది ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో. సో అలానే ఈ రత్నం మూవీ కూడా మంచి రన్ టైంతో బజ్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమాని బాగా పరిగెత్తించాడు. సో ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. ముఖ్యంగా హీరో ఒక పొలిటికల్ లీడర్ కోసం చేసే పనులు, అలానే ఆ సందర్భంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు కానీ, స్టంట్స్ కానీ విశాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీలో స్టంట్స్ మించి ఉంటాయి. అలానే విశాల్ ఇందులో వారి అమ్మగా క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుంది, అసలు దానికి గల కారణాలపై వచ్చే సన్నివేశాలు బాగా ఎమోషనల్గాను, సెంటిమెంట్గాను బాగా ఉంటుంది. ఇకపోతే హరి తన గత చిత్రాల మాదిరిగానే సెకండ్ హాఫ్లో వచ్చే మలుపులు కానీ, కొత్త కొత్త రోల్స్ని యాడ్ చేయటం కానీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్‌ను చంపడానికి వచ్చే గ్యాంగ్‌తో జరిగే ఫైట్స్ చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేయటం విశేషము. విశాల్ ఇంట్రడక్షన్ బాగా తెరకెక్కించారు డైరెక్టర్. అలానే స్టోరీలోని కొత్తదనం లేకపోయినప్పటికీ డైరెక్టర్ యొక్క తీసిన విధానంతో ప్రేక్షకులకు మంచి ఫీల్ ఉంటుంది. అలానే ఈ రత్నం మూవీలో అమ్మ క్యారెక్టర్ ప్లే అయినంతసేపు చూసే ప్రేక్షకులకు ఎమోషనల్‌గా అవటం విశేషం. మరియు హీరోయిన్ వెనక ఇద్దరు బ్రదర్స్ ఎందుకు వెంటబడుతున్నారు, దానికి గల కారణాలపై వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఈ రత్నం మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఈ సినిమా కథ సాగుతుంది. తను అనుకున్నది సాధించడానికి హత్యలు చేయడానికి కూడా వెనకాడని యువకుడు రత్నం విశాల్. ఎమ్మెల్యే పన్నీరు స్వామి సముద్రకానికి కుడిభుజంగా ఉంటూ పోలీసులకు సగం సమస్యలు కూడా తగ్గిస్తుంటాడు విశాల్. అయితే అతడి జీవితంలో ఎన్నో సమస్యలు. చిన్నప్పుడే తల్లి రంగనాయకమ్మ పోలీస్ స్టేషన్లో ఉరివేసుకొని చనిపోతుంది. అతడి బాల్యం జైల్లో గడుస్తుంది. అలాంటి రత్నం లైఫ్లోకి మల్లిక, ప్రియా భవానీ శంకర్ ఎంటర్ అయ్యాక అంతా మారిపోతుంది. కానీ మల్లికను తమిళనాడులోని తిరుత్తూరులోని అరాచకాలకు పాల్పడే లింగం బ్రదర్స్ మురళీ శర్మ, హరీష్ ప్యారడి చంపాలనుకుంటారు. ఇంతకీ మల్లిక ఎవరు, ఆమెను లింగం బ్రదర్స్ ఎందుకు చంపాలనుకున్నారు, రత్నం ఆమెను ఎలా కాపాడాడు, అసలు అతడి తల్లి పోలీస్ స్టేషన్లో ఎందుకు ఆత్మ చేసుకుందనేది తెలియాలంటే ఈ రత్నం మూవీ చూడాలి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి డైరెక్షన్, ట్విస్ట్లు, సెకండ్ హాఫ్లో వచ్చే మలుపులు, విశాల్ యాక్టింగ్, సముద్రకని యాక్టింగ్. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసరికి రెగ్యులర్ స్టోరీ లైన్, అక్కడక్కడ వచ్చే ల్యాగ్స్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.